హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఆల్రెడీ థంబ్‌నెయిల్ చూడంగానే అర్థమైపోయి ఉంటుంది కదా ఏం చెప్తాను ఈ వీడియోలో అని. నిజంగా చచ్చిపోతున్నామండి ఈ ఎండలతోటి. నేను వెళ్ళేది వెరీ 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 రేర్ బయటకి. ఇన్‌ఫాక్ట్ నేను అంటే ఇంక తప్పదు ఒక ఫంక్షన్‌కి వెళ్ళాలన్నా, లేకపోతే ఎమర్జెన్సీ ఏదైనా ఉంది అంటే తప్పితే, నిజంగా అవసరం ఉన్నా కూడా నేను ఏదైనా ఇంటికి తెప్పించేసుకొని ప్లాన్ చేస్తాను గానీ ఎమర్జెన్సీ అండ్ తప్పదు అన్నవే నేను బయటికి వెళ్తుంటాను. కాబట్టి అట్లీస్ట్ సంహౌ నేను కొంచెం పర్వాలేదు ఇంట్లోనే ఉంటాను అనుకుంటాను కానండి. ఈ ఎండలకి పాపం మార్కెటింగ్ టీం వాళ్ళు కానీ, పాపం సేల్స్ రిప్రజెంటేటివ్స్ కానీ బయట వెళ్తూ, అదే కాదు ఇంకా జనరల్గా బయటకు వెళ్ళాలి తప్పదు అని కొంతమంది ఉంటారు కదండి. వాళ్ళ పరిస్థితి చూస్తే చాలా బాధగా ఉంటుందండి. ఎస్పెషల్లీ లాస్ట్ 1 వీక్ టు 10 డేస్ నుంచి వడగాల్పులు ఎలా వస్తున్నాయంటే, అసలు మనిషి ఇట్లా బయటికి వెళ్ళి అరగంట ఎండలోంచి బయటికి ఇంటికి వస్తే ఏమవుతున్నదో ఆ పర్సన్కి అన్నది తెలియట్లేదు. సో అలాగా మనం చిన్న చిన్న టిప్స్ తీసుకుంటే అట్లీస్ట్ ఒక అస్సలు జీరో కన్నా ఒక 20% మనం మన హెల్త్ని కాపాడుకోగలము అన్న ఉద్దేశంలో ఈ వీడియో అయితే చేస్తున్నానండి. బేసికల్గా మనకి అసలు సమ్మర్ అంటేనే మనకి డీహైడ్రేట్ అయిపోతూ ఉంటాం. ఇన్ఫ్యాక్ట్ నేను అనుకునేదాన్ని బయటకు వెళితేనే డీహైడ్రేట్ అయిపోతేమేమో ఎండలకి అని అనుకున్నాం. కానీ మా రిలేటివ్ ఒకరు చెప్పారు, పిన్ని నువ్వు బయటికి వెళ్ళక్కర్లేదు, ఇంట్లో ఉన్నా కూడా డీహైడ్రేట్ అయిపోతావు అని. అప్పుడు బొర్ర వెలిగింది, ఓహో అవునా అని. అలాగా నాకు తెలియని కూడా కొన్ని ఉన్నాయి. బట్ నేను తెలుసుకొని చెప్తున్నవి ఏంటి అంటే, బేసికల్గా సమ్మర్లో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ పాయింట్ డీహైడ్రేట్ అయిపోతాం కాబట్టి యాంపుల్ వాటర్. నాకు మంచినీళ్ళు తాగడం అలవాటు లేదు అని చాలామంది ఉంటారు, నేను కూడా లైవ్ ఎగ్జాంపుల్ అందులో. మంచినీళ్ళు తాగితే ఎక్కడ వాష్రూమ్కి మాటికి వెళ్ళాలో అని నేను వాటర్నే స్కిప్ చేస్తూ ఉంటాను. బట్ ఈ సమ్మర్లో అది చాలా డేంజర్. వీలైతే ఎవ్రీ హాఫ్ అన్ అవర్ ఆర్ అట్లీస్ట్ ఇంక హాఫ్ అన్ అవర్కి ఎక్కువ అనుకుంటే 1 అవర్కి ఒకసారైనా ఒక గ్లాస్ వాటర్ తాగండి. రెగ్యులర్గా వాటర్ అనుకునే వాళ్ళు అయితే కనుక ఇంట్లో ఉంటే అట్లీస్ట్ పల్చగా మజ్జిగ. చాలామందికి ఇప్పుడు చిక్కగా పాలు పెరుగులో ఉండాల్సిన అవసరం లేదు. చక్కగా పెరుగుని పల్చగా ఒక గిన్నెడు చేసుకొని అదే ఆరారా తాగిన ది బెస్ట్ సొల్యూషన్ అండి. ఇంకొంచెం ఎఫర్ట్ చేయగలిగితే కోకోనట్ వాటర్ ఉంటే ఇంకా మంచిది. ఇది డీహైడ్రేట్ అవ్వకుండా మనకి బాగా కాపాడుతుంది. అలాగే ఒకవేళ బయటికి వెళ్ళే వాళ్ళైతే ఎన్ని మేము క్యారీ చేయలేము అనుకున్న వాళ్ళు అట్లీస్ట్ 1 లీటర్ వాటర్ బాటిల్ హాఫ్ అన్ అవర్కి ఒకసారో 1 అవర్కి ఒకసారో నోరు తడుపుకోండి. ఎందుకంటే మనం ఎప్పుడు ఎలా డీహైడ్రేట్ అవుతున్నామో మనకు తెలియదు. ఆ దెబ్బ తగిలిన తర్వాతే మనకి రెప్లికేషన్స్ అన్నీ వస్తాయి. సో ప్లీజ్ డీహైడ్రేట్ అవ్వకుండా చూసుకోండి, యాంపుల్ వాటర్ తీసుకోండి. అలాగే సెకండ్ పాయింట్, ఇది అందరికీ తెలిసిందే, మనం చిన్నప్పటి నుంచి చూస్తున్నదే, కాటన్ గార్మెంట్స్ అంటే కాటన్ దుస్తులు ధరించడం మోస్ట్ ఇంపార్టెంట్. ఈ సమ్మర్లో అట్లీస్ట్ మనకి కర్చీఫ్లు కాకపోయినా ఇలా తుడుచుకోవడానికైనా మెత్తగా ఉంటే బాగుంటుంది. అలాగే ప్లీజ్ ఒకవేళ పాసిబిలిటీ ఉంటే డార్క్ కలర్స్ అవాయిడ్ చేయండి, లైట్ కలర్స్కి ప్రిఫరెన్స్ ఇవ్వండి. కాటన్ బట్టలు వేసుకోవడానికి ట్రై చేయండి. పాలిస్టరు, నైలాను ఇలాంటివి అయితే కనుక అంటే ఇరిటేషన్ వచ్చి ఇచ్చింగ్ వచ్చి చాలా ఇబ్బంది పెడతాయి. ప్యూర్ హ్యాండ్లు ఇలాగ కాస్ట్ కాకపోయినా ఉన్నంత కాటన్ బట్టలు వేసుకోవడానికి ట్రై చేయండి. సో దట్ మనకి బాడీ కంఫర్ట్ అయితేనే మనం కూడా కొంచెం ఫ్రీగా ఉండగలుగుతాము. మనమే అన్ఈజీనెస్కి ఇలా బక్కురుకుంటూ ఇలాగ దద్దుర్లు వచ్చేస్తే అంటే ఆ రెస్ట్ ఆఫ్ ద క్లాత్స్ వల్ల అంటే నైలాన్, షిఫాన్ వీటి వల్ల మనకి బాడీ ఇరిటేట్ అయిందనుకోండి, ఐరేట్ అయ్యామనుకోండి, మనకు కూడా ఒక రకమైన ఫీలింగ్ వస్తుంది, ఏంటి అని. దానికన్నా అట్లీస్ట్ ప్లెజెంట్ బట్టలు వేసుకొని మనకి కంఫర్ట్గా వేసుకుంటే బాగుంటుంది. అందుకని ప్రిఫరెన్స్ కాటన్ బట్టలకి ఇవ్వడానికి ట్రై చేయండి. ఫర్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, అవసరం అన్నదానికన్నా ఇంకా నువ్వు లేనిదే పనవదు, ఎమర్జెన్సీ తప్పదు అనుకుంటేనే అట్లీస్ట్ 12 to 3 బయటికి వెళ్ళండి. కానీ లేకపోతే ప్లీజ్ అవాయిడ్, అసలు బయటికి వెళ్ళడానికి స్కిప్ చేయండి. ఈ 12 to 3 అన్నది విపరీతమైన ఎండ అండి. అసలు 12 to 3 అన్న కన్నా నేను అవసరం లేకపోతే బయటికి వెళ్ళడం మానేయమని చెప్తాను. బట్ స్టిల్ చెప్పాను కదా స్టార్టింగ్లోనే, సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ కానీ, మెడికల్ రిప్స్ కానీ, మార్కెటింగ్ జాబ్స్ వాళ్ళు కానీ బయటికి వెళితే కానీ పని అవ్వదు. అలాగే డొమెస్టిక్ బ్యాంక్స్ నేను కూడా చేశాను కదా, కస్టమర్స్ని మీట్ అవ్వాలన్నా ఏం చేయాలన్నా కూడా బయటికి వెళితే కానీ పని అవ్వదు. అలాంటి వాళ్ళు
అట్లీస్ట్ ఎక్కడైనా ఇంకా మనకి ఇబ్బందిగా ఉంది అంటే ప్లీజ్ ఒక షెల్టర్ దగ్గర ఆగిపోండి. మొండిగా డ్రైవ్ చేసేసుకుంటూ మొండిగా వెళ్ళిపోతూ మనకి తెలియదు, అప్పుడు తెలియదు ఇంటికొచ్చి ఆ వడదెబ్బ తగిలితే ప్రాణాలు పోతున్నాయండి. అందుకోసమే చెప్తున్నాను. నేను లైవ్ ఎగ్జాంపుల్ చెప్తాను. నేను అసలు బయటికి వెళ్ళనని మీ అందరికీ తెలుసు. నేను మోస్ట్ ఆఫ్ ద టైం అసలు వర్క్ ఫ్రమ్ హోమ్, నేను బయటికి వెళ్ళను. రీసెంట్గా ఇంకా మా క్లోజ్ ఫ్యామిలీ మెంబర్స్ మనకు తప్పదు కదండి, అందులో కూడా నేను చాలా మట్టుకు అవాయిడ్ చేస్తున్నాను, ఎందుకంటే నా హెల్త్ కూడా సపోర్ట్ చేయట్లేదని. బట్ స్టిల్ మొన్న వెళ్ళాము. ఫంక్షన్ అయితే ది బెస్ట్గా జరిగింది, కానీ ఉన్నది కొంచెం సేపు. వడదెబ్బకి 2 రోజులు లేవలేదా అన్నంత స్టేజ్కి వచ్చాం. బాడీ అంతా నీరసం అయిపోయి ఫంక్షన్ ఎంత ఎంజాయ్ చేసామో ఇంటికి వచ్చిన తర్వాత అబ్బా ఎందుకు వెళ్ళాంరా దేవుడా అనే స్టేజ్కి వచ్చాం. ఏంటి తప్పదు అనుకున్న ఫంక్షన్స్కి. కానీ జాబ్స్ ఉన్నవాళ్ళు, బయటికి వెళితే కానీ పూట గడవని వాళ్ళు, కూలి వాళ్ళు, పాపం వీళ్ళందరికీ చాలా ఇబ్బంది. అలాంటి వాళ్ళు అట్లీస్ట్ ఒకవేళ అవకాశం దొరికితే, అఫ్కోర్స్ మన బ్రెడ్ అండ్ బటర్ ఆపి మనను అవకాశం దొరికితే ఆ 12 to 3ని కొంచెం లెస్ వర్క్ పెట్టుకోండి. తర్వాత కావాలంటే ఈవినింగ్స్ 3 తర్వాత అలా మనకు సూర్యుడు తగ్గుతున్నప్పుడు బయటికి ఇంకొంచెం ఎక్కువ వర్క్ చేసుకోండి. ఇలా ప్లాన్ చేసుకుంటే ఆ డీహైడ్రేషన్ అనగాని వడదెబ్బ తగలడం అనగాని మనకి తగ్గుతుంది. ఇంతేనండి. అలాగే వీలైతే ఇంట్లో సబ్జా, బార్లీ ఇట్లాంటివి ఉంచుకుంటే మనకి వడదెబ్బ తగిలినప్పుడు ఇమ్మీడియట్గా మనకి అవి చలువ చేస్తుంది, బాడీ హీట్ అయిపోతూ ఉంటుంది. ఇంట్లో చిరాకు, బాడీ అండ్ వన్ మోర్ థింగ్, మనకేంటంటే ఈ ఎండలోంచి బయటికి రాగానే ఇమ్మీడియట్గా, లేకపోతే బయట నుంచి ఇంట్లోకి రాగానే ఇమ్మీడియట్గా కూల్ వాటర్ తాగేయాలి అనుకుంటాం. అది కూడా బాడీకి చాలా ఎఫెక్ట్ తగులుతుందండి. సో ప్లీజ్ కొంచెం కావాలంటే మిక్స్డ్ వాటర్, చల్లవి నార్మల్వి రెగ్యులర్ టెంపరేచర్ అవి మిక్స్ చేసుకొని ఫస్ట్ ఇనీషియల్ హాఫ్ గ్లాస్ తాగిన తర్వాత కావాలంటే కూల్ వాటర్కి వెళ్ళండి. ఎక్దమ్ కూల్ వాటర్కి వెళ్ళిపోవద్దు, ఎందుకంటే క్లైమేట్ డిఫరెంట్ స్టేజెస్లో మారిపోతున్నది. ఈ క్షణం చల్లగా ఉంది అనుకున్నప్పుడు నెక్స్ట్ మినిట్కి ఎక్స్ట్రీమ్ హీట్ అయిపోతున్నది. దానివల్ల ఈ వాటర్ టేకింగ్ కూడా చాలా ఇబ్బంది అయిపోతుంది. మీకు తెలిసిందే, నేను కూడా ఒక వన్ ఆఫ్ ద బాధితురాలని. కూల్ డ్రింక్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాము ఈ సమ్మర్లోని. సో ప్లీజ్ అవాయిడ్ దట్. అవకాశం ఉన్నంత వరకు కొబ్బరి నీళ్ళు, చెరుకు రసం, సబ్జా నీళ్ళు, బార్లీ నీళ్ళు ఇవి తీసుకోవడానికి ట్రై చేయండి. ఇవన్నీ మనకు చిన్నప్పటి నుంచి తెలిసినవే, ఎవడు కొత్తగా చెప్పాల్సినవి కాదు. కానీ సమ్మర్ వచ్చేటప్పటికి మనకి కావాల్సినవి కూలింగ్ ఇదే ప్రిఫరెన్స్ ఇస్తాము. సో ప్లీజ్ మన హెల్త్ మనకు ముఖ్యం. వడదెబ్బ తగిలిందంటే అదేంటో అంటారు కదా, ఏదో దెబ్బ తగిలినా భరించగలం, కానీ వడదెబ్బ తగిలితే ప్రాణాలైనా పోతాయని. ప్లీజ్ కొంచెం టేక్ కేర్ చేయండి. డీహైడ్రేట్ అవ్వకుండా యాంపుల్ వాటర్ తీసుకోండి. అవకాశం ఉంటే చెప్పాను కదా, కొబ్బరి నీళ్ళు ఇలాంటివన్నీ కూడా తీసుకోండి. అండ్ బయట నుంచి రాగానే ఇమీడియట్గా ఏసీ వేసేస్తాం, అది మన హ్యూమన్ టెండెన్సీ. అలా కాకుండా అట్లీస్ట్ కొంచెం టైం ఇచ్చి దానికి కూడా కూల్ అయ్యేటట్టు, అంటే ఏసీ, ఫ్యాను ఇవన్నీ వేసేస్తాం. ఏంటంటే మన బాడీని చల్లదనం చేసుకోవడానికి. ఇలాంటివి చేయడం వల్ల ఎలక్ట్రిసిటీ బిల్లు పెరిగిపోతుంది. దాని అంటే ఏసీ తాలూకా యూస్, అంటే దాని తాలూకా పవర్ కూడా కొంచెం రెడ్యూస్ అయిపోతుంది. ఎందుకంటే దాని యాంపుల్ టైం ఇవ్వాలి కూలింగ్కి. మనం ఇలా ఆన్ చేయగానే 16, 15, 14కి మార్చేస్తుంటాం టెంపరేచర్. సో దాని తాలూకా పవర్ తగ్గిపోతూ ఉంటుంది కదా, అంటే దాని తాలూకా కెపాసిటీని బియాండ్ ద కెపాసిటీ మనం ఇస్తూ ఉంటాం. ఏంటంటే దానికి ఆప్షన్ ఉంది, 15లో పెడితే తప్పేంటి అనుకుంటాం, కానీ దానివల్ల సైమల్టేనియస్గా ఎలక్ట్రిసిటీ బిల్ కూడా పెరిగిపోతుంది. ఈ సమ్మర్లోనే మీ అందరికీ తెలిసిందే, ఒక దెబ్బ ఏంటంటే వడదెబ్బ కన్నా మనకి ఎలక్ట్రిసిటీ దెబ్బ బాగా తగులుతుంది, వేలకు వేలు బిల్లు వస్తుంది. సో వీలైతే ఒకవేళ మనం ఏసీ వేసుకోవద్దని చెప్పట్లేదు, ఆపర్చునిటీ ఉన్నవాళ్ళు వేసుకోండి. బట్ టెంపరేచర్ని నార్మల్ పెడుతూ కావాలంటే గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ చేసుకోండి. కానీ ఒక్కసారిగా 14, 15 పెట్టి చల్లదనం రావాలి అని చెప్పేసి బియాండ్ ద కెపాసిటీ ఆఫ్ దట్ బాడీకి, అంటే ఆ ఏసీ బాడీకి బియాండ్ ఇచ్చేసి దాన్ని ఇబ్బంది పెట్టి చేయకండి. మీకు రీసెంట్గా నేను ఒక ఫ్రిడ్జ్ వీడియో చేశాను కదా, దాని కెపాసిటీ మించి కూరేస్తే కూలింగ్ తగ్గిపోతుంది. అలాగే ఫ్రిడ్జ్ ఏసీకి కూడా కెపాసిటీ ఉంటుంది, కానీ దాన్ని మనం 14, 15, 13లా మార్చేసుకుంటే చల్లదనం బాగుంటుంది. అబ్బా స్వర్గంలో మనాలిలో ఉన్నట్టు ఉంటుంది, కానీ దాని తాలూకా బ్యాండ్విత్ తగ్గిపోతుంది అనమాట. అది ఇవి చిన్న రెప్పది. అలాగే వట్టివేళ్ళు అవి అవకాశం ఉన్నవాళ్ళు, ఏసీలు ఉండని వాళ్ళు ఉంటారు, ఫ్రిడ్జ్ లేని వాళ్ళు ఉంటారు. కుండకి ప్రిఫరెన్స్ ఇవ్వండి. పోనీ ఒకవేళ అందరూ అన్నీ ఉండాలని లేదు, ఉన్న దాంట్లో కొన్ని కుండ ఉంటే మట్టి కుండలో వాటర్ తాగండి. వట్టివేళ్ళు అవి చక్కగా పెట్టుకోండి. ఎప్పటికప్పుడు ఇంటిని కొంచెం చల్లదనంగా ఉంచేటట్టు ప్లాన్ చేసుకోండి. ఈ చిన్నవి మనం పాటించగలిగితే
ఈ సమ్మర్ని మనం దాటి అట్లీస్ట్, ఎందుకంటే ఇయర్ బై ఇయర్ సమ్మర్ రేట్ బాగా పెరిగిపోతుందండి. ఉష్ణోగ్రత విపరీతంగా పెరిగిపోతుంది. లాస్ట్ ఇయర్ ఒక టెంపరేచర్ ఉంటే ఈ ఇయర్ అంటే మొక్కలకు నరికేస్తున్నాం, బిల్డింగ్స్ కట్టేస్తున్నాం. వీటన్నిటి వల్ల మనకి ఆ ఉష్ణోగ్రత పెరిగిపోవడం వల్ల మనకి ఇంపాక్ట్, ఎటు తిరిగినా హ్యూమన్ లైఫ్కే ఇంపాక్ట్ అండి. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని చిన్న చిన్న చెప్పిన టిప్స్ ఫాలో అయితే ఈ సమ్మర్ని మనం జయించి అట్లీస్ట్ ఒక హ్యాపీ లైఫ్ లీడ్ చేయగలం. మీ అందరికీ తెలిసిందే అయినా కూడా నాకు తెలిసిన విషయాన్ని కొంచెం షేర్ చేశాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అల్టిమేట్ ఉషా. ఉంటానండి.